హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా గోధుమ పిండితో చేసుకునే చిట్టి చిట్టి పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ చిట్టి పునుగులైతే క్రిస్పీగా కారం కారంగా చాలా బాగుంటాయండి. పిల్లలకు సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడి వేడిగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్నాక్స్ని మనం టీ టైమ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. చట్నీ అవసరం కూడా ఉండదండి, ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ చిట్టి చిట్టి పునుగులతో ఆనియన్ ఇలా పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు తింటే చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ చిట్టి చిట్టి పునుగులను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆలు తీసుకున్నానండి. ఇలా దీన్ని పైన మొత్తం చెక్కు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలా మనం తురుముకొని తీసుకోవాలండి. మరి సన్నగా తురుమొద్దు, ఇలా పెద్ద హోల్స్ ఉన్న సైడ్ నుంచి తురుముకోవాలండి. ఇలా మనము ఆలుగడ్డను తురుము తీసుకోవడం వల్ల ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మొత్తం ఆలుగడ్డను తురుముకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. దీంట్లో మనం ఇలా వాష్ చేసుకున్నప్పుడు దీంట్లో ఇట్లా వైట్ పౌడర్ లాగా వస్తుందండి. అది మొత్తం మనకు స్టార్చ్ మొత్తం వెళ్ళిపోతుంది ఇలా శుభ్రంగా వాష్ చేసుకుంటే. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 కట్ చేసుకుని సన్నగా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కారం ముందు కూడా వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోండి. ఇది ఎర్రకారం, అంత కారం ఎక్కువ ఉండదండి, కాశ్మీర్ కారం కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఈ కారం 2 కరెక్ట్గా సరిపోతుందండి. కానీ కొంచెం కారంగానే ఉంటేనే ఈ చిట్టి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు లేదంటే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా బియ్యం పిండి తీసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మరింత క్రిస్పీగా రావడానికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరీ గట్టి కాకుండా మరీ పల్చగా కాకుండా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి మీరు. నేనైతే ఇక్కడ స్పాచులతో మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మనకు లోపల సాఫ్ట్నెస్ రావడానికి, పైన క్రిస్పీగా ఉండడానికి ఇప్పుడు దీంట్లో మనం వంట సోడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేసుకోవాలి వంట సోడా. ఇలా వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం చిన్నగా చిట్టి పునుగులు వేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాతనే ఈ చిట్టి పునుగులు వేసుకోవాలండి. చిన్నగా ఇలా మనం పునుగులు వేయగానే ఆయిల్లో పైకి వచ్చేస్తున్నాయండి, అంటే మనకు ఆయిల్ బాగా వేడైనట్టు. ఇలా అన్ని పునుగులు వేసుకోవాలి 1 బై 1. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులో తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుందండి, లోపల పచ్చిగా అలానే ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పైన నురగలు తగ్గి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి.
ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ పునుగులను మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 పునుగులన్నిటినీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా కారంగా ఉండే ఈ చిట్టి పునుగులను నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా చాలా బాగుంటాయండి. దీంట్లో ఆలు వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 కప్పు గోధుమ పిండితో క్రిస్పీగా కారంగా ఇలా సాయంత్రం పూట చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.